నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సనపల సీనియర్ న్యాయవాది. హౌ టు రిజిస్టర్ ద ప్రాపర్టీ ఇఫ్ అగ్రిమెంట్ హోల్డర్ డైస్. సో మిత్రులారా, ఒక కేసులో విషయం ఏమిటంటే, సార్ మేము ఒక వ్యక్తి దగ్గర భూమి కొనుగోలు చేసుకున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సేల్ చేసుకొని దాదాపు ₹1 కోటి అడ్వాన్స్గా ఇచ్చాము. అయితే సడన్గా అంటే ఎవరైతే అగ్రిమెంట్ చేశారో అగ్రిమెంట్ చేసిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి ఎదురైతే భయపడవలసిన అవసరం లేదు. మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనే చట్టం ఉంది. ఈ చట్టంలో సెక్షన్ 35 ప్రకారం మనకి ఎవరైతే అగ్రిమెంట్ చేశారో ఆ వ్యక్తి సడన్గా చనిపోతే ఆ వ్యక్తి యొక్క లీగల్ ఎయిడ్స్ వారసులు ఎవరైతే ఉన్నారో, అతని భార్య, కొడుకులు, కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా ఆ అగ్రిమెంట్ అమలుపరచడానికి బాధ్యత వహిస్తారు. వారే బాధ్యులు. మనం న్యాయస్థానంలో సివిల్ సూట్ ఫైల్ చేసి వాళ్ళందరికీ కోర్టు ద్వారా సమ్మన్ పంపించి న్యాయస్థానం ద్వారా ఆర్డర్ పొందే హక్కు మనకి ఉంటుంది. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు మనకి కలిగి ఉంటుంది. కాబట్టి భయపడవలసిన అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. దీనికి ఎవరు కూడా భయపడకండి. ఎందుకంటే సడన్గా చనిపోయినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఖచ్చితంగా రెగ్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని రెక్టిఫై చేస్తారు.